అందరికీ నమస్తే. మనకు షాపింగ్ మాల్లలో పెడతారు 99 రూపాయలకే మీకు పలానా వస్తువు అంటారు. ఇక 99 రూపాయలకే 5 వస్తువులు అని పెడతారు షాపింగ్ మాల్లో. సేమ్ ఇట్లా రేవంత్ రెడ్డి కూడా ఒక ఆఫర్ తీసుకొచ్చిండు. 99 రోజుల్లో డెవలప్మెంట్ చూపిస్తారంట. కార్యక్షేత్రంలోకి సీఎం దిగుతాడంట 99 రోజులు. అలా 100 రోజులు ఏం పాపం చేసిందో, ఒకరోజు ఎందుకు డిస్కౌంట్ ఇచ్చిండ్రో. గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 100 రోజులు కాదు, 819 రోజులు అయింది. 819 రోజుల పరిపాలన. కానీ నెక్స్ట్ 99 రోజుల్లో చేసి చూపిస్తారంటే ఎలివేటెడ్ కారిడార్లు అంటున్నాడు. ఐఏఎస్లకు వార్నింగ్లు ఇచ్చి పడేసిండు. నువ్వు పని చేస్తే చేయండి, లేకపోతే నేను ఆల్టర్నేటివ్ కూడా పని చేయించుకోవాలను. మరి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏమైనా ఆల్రెడీ నడుస్తుంది కదా, ఆ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏమైనా పెడతాడేమో. ఆల్రెడీ మనకు బయట కనిపిస్తున్నదంతా సిఎస్లు, కానీ ఆల్టర్నేటివ్ సిఎస్లు, ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రులు, మంత్రులు, డమ్మీ ముఖ్యమంత్రులు నడుస్తుంది. క్యాబినెటే డమ్మీ క్యాబినెట్ నడుస్తుంది కదా ఇప్పుడున్న మంత్రులు కాకుండా. ఇక ఏంటేంటో ఉన్నాయి. ఈయన అభివృద్ధి చేస్తా అంటే కూడా భయం అవుతుంది తెలంగాణలో జనాలకు. ఏదైనా చేస్తా కడతా అంటే అమ్మో కడతాడు, ఆయన కడతా అంటే కూరగొడతాడేమో అని జనమంతా భయపడుతున్నారు. సరే, దీని మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ గవర్నమెంట్ వచ్చి 819 రోజులు అయింది. ఈ 819 రోజుల్లో ఏం చేసిండ్రో ఏం చేయలేదో జనాలకు పెద్ద క్యాల్కులేషన్ ఉంది, జనాలకు లెక్క ఉంది. వీళ్ళు చేసిన మంచి పనుల కన్నా చెడ్డ పనులు ఎక్కున్నాయి, జనాలకు నష్టం చేసే పనులు ఎక్కున్నాయి. ప్రతి గవర్నమెంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. మెరిట్స్ను ఎప్పుడు డామినేట్ చేయకూడదు, మెరిట్స్ డామినేట్ చేయాలి. అంటే మంచి పనులు డామినేట్ చేయాలి. జనం మంచి పనులు గుర్తుపెట్టుకుంటారు, చెడ్డ పనులు గుర్తుపెట్టుకోరు. మీ గవర్నమెంట్లో డిమెరిట్స్ ఎక్కువైపోయినాయి, మెరిట్స్ లేవు. పలానా చెప్పిండ్రు, వీళ్ళు చేసిండ్రు. రేవంత్ రెడ్డి పలానా చెప్పిండు అంటే అయిపోతుంది, తలకాయ కిందికి కాలు పైకైనా అయిపోతుంది. లేకపోతే ఈయనకు తెలంగాణ మీద ఒక బ్రహ్మాండమైన వ్యూ ఉంది, తెలంగాణ డెవలప్మెంట్ మీద మామూలుగా లేదు, ఈయనకి ఒక దృష్టి ఉంది. రేవంత్ రెడ్డి తలుచుకున్నాడంటే కేల్కత్తం దుకాన్ బంద్ అయిపోతుంది. అట్లాంటి ఎవరిని జనం అనుకుంటున్నారా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటలేరు అట్లా. ఇదంతా అంతే రోకలిపోటు వ్యవహారం. ఇదంతా ఐఏఎస్లతోనా ఐపీఎస్లతోనా అంత అన్ని శాఖల హెచ్ఓడిస్తోనా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి, మీరు పని చేస్తారా చేయరా ఐఏఎస్లకు? మీరు పని చేయకపోతే నేను ఆల్టర్నేటివ్ వ్యవస్థ పెట్టుకుంటా. మీరు పని చేయడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని తీసుకుపోయి లూప్ లైన్లో పడేస్తా. అసలు ఏం గవర్నమెంటో, అడ్మినిస్ట్రేషన్ ఏందో, ముఖ్యమంత్రి ఏందో, మంత్రులు ఏందో ఎవరికైనా మన అర్థమవుతుందా? మీరు 99 రోజుల్లో ఏం చేస్తామో ఏదో ఆఫర్, జనాలకు బ్రహ్మాండమైన ఆఫర్ లాగుంది ఇది. 99 రూపాయలకే బాటా చెప్పులు అన్నట్టే ఉంది ఇది కూడా. 819 రోజుల్లో ఏం చేసినా రివ్యూ చేసుకోవాలి ముందు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. 819 రోజుల్లో మనం జనాలు ఎట్లా సతాయించినాం, 819 రోజుల్లో జనాలకు ఏమి ఇబ్బంది పడ్డారు, 819 రోజుల్లో అసలు గవర్నమెంట్ ఏం చేస్తామని చెప్పింది అంతకన్నా ముందు, 819 రోజుల కన్నా ముందు. అంటే ఇలా గవర్నమెంట్ డిసెంబర్ 3, 2023 వచ్చింది, 2023 వచ్చింది కదా, అంతకన్నా ముందు చెప్పింది ఏంది, తర్వాత ఈ 819 రోజుల్లో చేసింది ఏంది, అదొక్కటి రివ్యూ చేసుకుంటే మీ గవర్నమెంట్ బాగుపడుతుంది, జనం కూడా సంతోషపడతారు. ఎందుకంటే మీ సచ్చినా బతికినా మీ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి జనము ఎట్టెల తీయాలి 3 సంవత్సరాలని ఎదురు చూస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు ఎట్ట బతకాలరా భయం చూస్తున్నారు చాలామంది. ఈ 3 సంవత్సరాలు ఏమవుతుందో అని భయపడుతున్నారు చాలామంది. మీ గవర్నమెంట్ మీద ఆశయం లేదు. మీ గవర్నమెంట్ ఏదో కట్టలు కడుతుంది, ఏదో చేస్తుంది, ఇంకేదో చేస్తుంది, మనం అందరం బాగుపడిపోతాం, మార్పు కనిపిస్తుందని ఎవరేం కోరుకుంటలేరు, ఎవరికి ఆశ కూడా లేదు. అసలు 819 రోజులు మీరు చేసిన మీ పరిపాలన దాని మీద ఎక్స్పీరియన్స్ మీద జనమంతా ఎట్లా ఈ గవర్నమెంట్ అయిపోతుందో, ఎప్పుడు అయిపోతుందో, ఈ టెన్యూర్ ఎప్పుడు అయిపోతుందో, ఎట్లా మనం బతికి బయటకడతామో, ఎట్లా మా ఇంట్లో మేము కాపాడుకుంటామో, ఎట్లా మేము తెలంగాణలో బాగుపడతామో అని జనమంతా రివర్స్ ఆలోచన చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ ఆలోచనలో జనం లేరు. ఎందుకు లేరంటే గవర్నమెంట్ 819 రోజుల్లో చుక్కలు చూపించింది జనాలకి. ఏం చూసుకున్నా 819 రోజుల్లో వదిలేసి 99 రోజుల్లో యాక్షన్ ప్లాన్ షురూ అంట. నేను యాక్షన్ ప్లాన్లో కొన్ని చెప్తా, జనం మళ్ళీ భయపడతారు, భయపడకండి. 5 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర పర్యటన. అవసరం లేదు రాష్ట్ర పర్యటన, మీరు ఏం చేయొద్దు, రాష్ట్రం వద్దు, పర్యటన వద్దు, ఏమొద్దు. మీరు పర్యటిస్తే కూడా భయమే జనాలకి. మీరు పర్యటన అంటే కూడా జనం భయపడతారు. ఎందుకంటే మీరు ఆ పర్యటనతో ఏం భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు అని. మీ నిర్ణయాలు మొత్తం చాలా భయంకరంగా ఉంటున్నాయి, చాలా టెర్రర్గా ఉంటున్నాయి. ఆ టెర్రర్ ఏందో అభివృద్ధి మీదనో, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలోనో, లేకపోతే తెలంగాణను డెవలప్ చేసే విషయంలోనో అంత టెరిబిలిటీ చూపిస్తే బాగుంటుండే. అవేం లేవు, ఆ టెరిబిలిటీ ఏం లేదు.
ఇప్పుడు అందరూ అదే పనిలో ఉన్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్తంగా మీ దాష్టికాలు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకున్న నిర్ణయాలతో నష్టపోయే బాధితులు వాళ్ళే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మీరేం పర్యటన అవసరం లేదు. 5వ తేదీ నుంచి 12 దాకా మీరు ఏం పర్యటన వద్దు. మీరు జస్ట్ మా ఇల్లు ఓపెన్ ఉంటుంది అందరికీ, సామాన్య జనాలకు మా ప్యాలెస్, జూబ్లీస్ ప్యాలెస్ ఓపెన్ ఉంటుంది. మీరు ఎవరన్నా రండి, నేను కలుస్తా. మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే చాలు. మీరు 5 నుంచి 12 రోజులు కాదు, 12వ తేదీ వరకు కాదు, 900 రోజులు కాదు, 999 రోజులు జనాలు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. 999 days జనాలు మీకు ఇస్తారు ఆఫర్. అప్పుడు మాకు 900 రోజులు వద్దు, 999 రోజులు పెట్టండి, మేమే వచ్చి కలుస్తాం. లేకపోతే కనీసం 9 రోజులన్నా కలవండి మమ్మల్ని. 99 రోజులు వద్దు, 9 రోజులు జనాలను కలవడానికి పెట్టుకోండి ఒక విండో. డైరెక్టర్ ముఖ్యమంత్రి కలవాలి. లేదు 9 గంటలు పెట్టుకోండి. ఎంతమంది వస్తారు చూడండి మీ దగ్గరికి. మొత్తం మీ బాధితులే. వాళ్ళు స్వయాన వాళ్ళు సృష్టించుకున్న ప్రాబ్లమ్స్ కాదు. యాక్చువల్గా జనాలకు చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం గవర్నమెంట్ దగ్గరికి వస్తుంటారు. కానీ మీరు కనుక 9 గంటలు టైం ఇచ్చినా, 9 నిమిషాలు టైం ఇచ్చినా, 99 రోజులు టైం ఇచ్చినా, 999 రోజులు టైం ఇచ్చినా జనము మీ బాధితులు మిమ్మల్ని నుంచి కలుస్తారు. మీ బాధితులే. రాష్ట్రం అంతా మీరు స్వయంగా క్రియేట్ చేసిన బాధితులు, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల తయారైన బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. హైదరాబాద్లో మూసీ బాధితులు ఉన్నారు, హైదరాబాద్లో హైడ్రా బాధితులు ఉన్నారు, హైదరాబాద్లో 1,00,000 బాధలతో ఉన్న రైతులు ఉన్నారు, నిరుద్యోగుల బాధితులు ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు అయ్యాక ఖమ్మంలో కూలగొట్టిన బాధితులు ఉన్నారు, నాగర్ కర్నూల్లో మీ సర్పంచ్ కొట్టిన బాధితులు ఉన్నారు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ గెలిచి కూడా ఇప్పటిదాకా పెట్టండి ఆ బాధితులు ఉన్నారు. ఓటర్లు ఓట్లు వేసి గెలిపించుకుంటే వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ కూడా పెట్టుకోలేకపోయారు, ఆ బాధితులు ఉన్నారు. మీ ఎమ్మెల్యేలే చాలామంది బాధితులు ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు వస్తారు ఫస్ట్. మీ ఎమ్మెల్యేలే వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి చెప్పుకోనికే. కాన్స్టిట్యున్సీలో ముఖం చూపలేకపోతున్నారు. మీరు పర్యటన అంటే ఏముంటుంది? పోలీసులను పెట్టుకుంటారు, మొత్తం పోలీసులను దింపుతారు. మీరు ఎక్కడన్నా పోతుంటే ముందే ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తారు, లేకపోతే జనాలను అరెస్ట్ చేస్తారు, అడిగే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారు. మొత్తం పోలీస్ సెక్యూరిటీ మధ్య మీరు పోయి చేతులు ఊపి పోతారు. దానివల్ల జనానికి వచ్చేదేం లేదు, జనానికి ఒరిగేది ఏమీ లేదు. మళ్ళీ 4 తిట్లు, మళ్ళీ శ్రవణానందమే. మళ్ళీ మీరు కేసీఆర్ తిట్టడమో, కేటీఆర్ని తిట్టడమో, హరీష్ రావుని తిట్టడమో, లేకపోతే ఇంకెవరో మీకు పడరానులను తిట్టడం తప్ప మీరు జనాలకు చెప్పాల్సింది చెప్పేది ఏముండదు. మీరు ఏమైనా చేస్తే చెప్పనీకి వస్తుంది. రివ్యూ అంట, పథకాల మీద రివ్యూ చేసుకుంటారంట. ఏం పథకాలు మీరు రివ్యూ చేసుకుంటారు? ఏముంది రివ్యూ చేసుకోనికి? ఏముంది? 10వ తరగతి వరకు చదువుకున్న ఆయన చదువు మీద రివ్యూ చేసుకుంటాడు. నేను 9వ తరగతి ఎట్లా చదివినా, 10వ తరగతి ఎట్లా చదివినా, ఎట్లా మార్కులు వచ్చినాయి, అప్పుడున్న జ్ఞాపకాలు ఏంది, అవి నెమరేసుకుంటాడు. మీకు ఈ 819 రోజుల్లో జనాల ఇల్లు కూలగొట్టడో, లేకపోతే జనాలను రంపాన పెట్టుడో, జనాలను బాధ పెట్టుడో తప్ప ఏమున్నది రివ్యూ చేసుకోనికి? ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయాలి? మీరేమన్నా ప్లాన్ ఇస్తే వాళ్ళు అమలు చేస్తారు, మీరేమన్నా డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు పర్యవేక్షిస్తారు, మీరేమన్నా స్కీమ్స్ అమలు చేయండి అంటే వాళ్ళు ఆ మెకానిజం రెడీ చేస్తారు. ఏమున్నాయి స్కీమ్స్? ఏమున్నాయి రెడీ చేయడానికి? మీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 100 రోజులు టైం చెప్పింది గుర్తుందా రేవంత్ రెడ్డి గారు? 100 days, 6 గ్యారంటీస్. ఆ 6 గ్యారంటీల్లో 100 days కాదు, మొత్తం అట్లాంటి 819 రోజులు అంటే 100 days 8 పోయినాయి. అట్లాంటివి ఏమమైనాయి, ఏమొచ్చినాయి? ఆ ఫ్రీ బస్ ఒకటి తిరుగుతుంది, దానివల్ల కూడా 1,00,000 రిప్లికేషన్స్ ఉన్నాయి. మీరు దాన్ని కూడా రివ్యూ చేయలేదు. దానివల్ల ఒక పని చేసినప్పుడు దానివల్ల ఒక ఇష్యూ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేయలేదు మీరు. ఇంకేమున్నది రివ్యూ చేయడానికి? సిలిండర్లు 500 రూపాయల సిలిండర్లు అంతంతనే అయింది, 10లో 2కి వచ్చినాయి. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, దానికి 1,00,000 పెట్టి కండిషన్స్ పెట్టి తక్కువ మంది సెలెక్ట్ చేశారు. దానికి చాలా మంది ఒడవెక్కిరు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే. ఇంకేమున్నాయి చెప్పుకోనికే? వీళ్ళు ఇచ్చిన ఇంకా స్కీమ్స్ ఏమున్నాయి చెప్పండి గట్టిగా? ఏం లేవు. నిరుద్యోగులకైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? పోనీ అవి రివ్యూ చేసుకుందాం గట్టిగా అంటే? పోనీ ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఫీజు రిమర్స్మెంట్ ఎట్లా ఇచ్చినా ఏం కదా రివ్యూ చేసుకోనికే? స్కూల్లో ఫీజులు తగ్గించిర్రా? దాన్ని రివ్యూ చేసుకోనికే? ఏమైనా డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయినాయి ఏమన్నా, దాన్ని రివ్యూ చేసి మళ్ళీ ప్రోగ్రెస్ చేయడానికి ఏమీ లేదు, ఏమీ లేదు. ఐఏఎస్లు మాత్రం ఏం చేస్తారు? ఐఏఎస్లు ఏం చేయాలి? అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కూడా నాకు తెలుసు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటారట. ఏంటో ప్రత్యామ్నాయ గవర్నమెంట్ నడుపుతారా? ప్రత్యామ్నాయ క్యాబినెట్ లాగా ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ ఉంది. ప్రత్యామ్నాయంగా ఉన్న క్యాబినెట్ ఒరిజినల్ క్యాబినెట్ కాదు, వాళ్ళ పేరుకే మంత్రులు, అసలు మంత్రులు వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రత్యామ్నాయ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పెట్టుకుంటారా? ఆల్రెడీ ఉన్నారా వాళ్ళు కూడా? ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ఎవరికైనా ఆశలు ఉన్నాయా? 9 రోజుల్లో వీళ్ళు చేసి చూపిస్తామంటున్నారు. 9 రోజుల్లో వీళ్ళు ఏమైనా చేస్తారు, మన జీవితాలు తిరగబడిపోతాయి, తెలంగాణలో 819 రోజుల్లో జరిగిన విధ్వంసం మొత్తం ఆగిపోద్దని ఉందా? ఎక్కడన్నా ఉందా? ఆశ ఉందా జనాలకి? ఎక్కడ లేదు. మీరు భయమవుతుంది.
నాకు కూడా భయమైంది. ఒక విషయం చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులో మరో 3-4 కొత్త ఎలివేటెడ్ కారిడార్లు అంట. ఎక్కడంటే ఇవి అసెంబ్లీ, లెక్కకాపూల్, ఖైరదాబాద్ ప్రాంతాల్లో ఒకటి, ఫిర్యాదుగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మరో 3-4 ఎలివేటెడ్ కారిడార్లు ప్రతిపాదనలు రూపొందిస్తుందంట. ఎలివేటెడ్ కారిడార్లు అంటే మళ్ళీ కూలగొట్టే, వీళ్ళు చెప్పిన ఏరియాలు కూడా ఖాళీ జాగాలు లేవు, మళ్ళీ ఇల్లు కూలగొట్టాలి, బిల్డింగ్లు కూలగొట్టాలి, ఇంకేమన్నా కూలగొట్టాలి, గంతకు మించి ఏం లేదు. ఈ 900 రోజులు కూలగొట్టడానికి యాక్షన్ ప్లానా, హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి యాక్షన్ ప్లానా, అసలు ఏందో మీరు కూడా కామెంట్ చేయండి. 900 రోజులు ఆఫర్ అంటే ఇది. 100 రోజులు పెట్టుకుంటే ఏమవుతుందో. 900 రోజులు 100 రోజులు అంటే పాత రోజులు గుర్తుకొస్తాయని 900 రోజులు పెట్టుకున్నట్టున్నాడు. 100 రోజులు ఏం కాలేదు, 819 రోజుల్లో ఏం కాలేదు. ఈ 900 రోజులు ఏమవుతుందో మీకు ఏమైనా ఆశ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.